హలో గైస్, మన దగ్గర అయితే అడ్వాన్స్ సర్వర్ ఉంది. OB47 అప్డేట్స్ ఏమేమి ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం. గైస్, మీకు ఈ స్లైడ్స్ ఒక్కొక్క మ్యాప్కి కనెక్టెడ్ అయి ఉంటాయి. మీరు ఈ స్లైడ్స్లో బ్యాక్ వెళ్ళొచ్చు, పక్కకి జంప్ చేయొచ్చు, ఎనిమీ వస్తే ఫైర్ చేయొచ్చు, కాయిన్స్ కూడా చాలా వస్తాయి, మెడికిట్ కూడా యూస్ చేయొచ్చు. గైస్, ఈ స్కిల్ ఎబిలిటీ వచ్చేసరికి మీకు ఎనిమి ఏ కవర్లో ఉన్నా సరే మీకు వాళ్ళ పొజిషన్ అయితే ఎక్స్పోజ్ చేసేస్తుంది. అలా 8 సెకండ్స్ వరకు వస్తూనే ఉంటుంది. ఎవ్రీ 1 సెకండ్కి పొజిషన్ రివీల్ చేస్తూనే ఉంటుంది. దీని కూల్ డౌన్ టైం వచ్చేసరికి 45 సెకండ్స్. ఇదే కాక ఇంకొక స్కిల్ ఎబిలిటీ మన దగ్గరలో ఉన్న ఎనిమీస్ని ఇలా అయితే మార్క్ చేస్తుంది ల్యాండింగ్ అయ్యేటప్పుడు. ఫైనల్లీ EWMకి కూడా మనకి క్రాస్ ఎయిర్ ఇచ్చాడు, చిన్న డాట్. ఇప్పుడు మనం ఈజీగా ఏం చేయొచ్చు ఎనిమీస్ని. కానీ ఒక ప్రాబ్లం కూడా ఉంది, మనం హెడ్ మీదకి ఏం పెట్టినా సరే అది హెడ్కి తగలట్లేదు. ఇలా స్కోప్ ఆన్ చేయగానే కొంచెం లెఫ్ట్కి అయితే వెళ్తుంది ఏమో, కానీ లాంగ్ రేంజ్లో మాత్రం బాగానే ఉంది. మన గేమ్లో అయితే ఇప్పుడు వరకు రాని అప్డేట్ అయితే వచ్చింది. మనం జిప్ లైన్లో ఇప్పుడు రివర్స్ కూడా వెళ్ళొచ్చు. గైస్, కొత్త మోడ్ అయితే వస్తుంది, అదే మ్యాట్ స్నోమ్యాన్. మీరు ఆల్రెడీ ఈ మోడ్ని 2019లోనే చూసుంటారు. మళ్ళీ రిటర్న్ అయితే వచ్చింది. మనం నాక్ అవగానే స్నోబాల్లో అయిపోతాం, ఎనిమీ నాక్ అయినా స్నోబాల్ అవుతాడు. ఫస్ట్ స్కిల్ వచ్చేసరికి తత్స్యా అయితే అప్పుడు మీకు 2 డాషెస్ ఉంటాయి కదా, మీరు ఒక డాష్ యూస్ చేశాక మీకు 5 సెకండ్స్ అయితే డెలై పెంచారు. ఇంతకుముందు అయితే జస్ట్ 1 సెకండ్ ఇన్స్టెంట్గా 2 టైమ్స్ కంటిన్యూస్గా వాడేవాళ్ళం. రైడన్ స్కిల్ యూస్ చేశాక మీకు 1 స్పైడర్ అయితే వచ్చేది, ఇప్పుడు 2 స్పైడర్స్ అయితే మీకు వస్తాయి. ఒక స్పైడర్ని యూస్ చేశాక వితిన్ 10 సెకండ్స్లో ఇంకొక స్పైడర్ని కూడా యూస్ చేయొచ్చు. గైస్, నీడర్స్కి అయితే గుడ్ న్యూస్. ఇంతకు ముందు మీకు ఇలైట్ ఎల్వారో అయితే 4 గ్రెనేడ్స్ కింద స్ప్లిట్ అయ్యేది కదా, ఇప్పుడైతే 3 గ్రెనేడ్స్ కింద స్ప్లిట్ అవుతాయి, అది కూడా 100% డ్యామేజ్ అయితే ఇస్తాయి. ఉకాంగ్ స్కిల్ అయితే కూల్ డౌన్ అయితే పెంచారు 75 నుంచి 90 సెకండ్స్. అండ్ వన్ మోర్ ఓపీ అప్డేట్ ఏంటంటే లాస్ట్ జోన్ లో వెహికల్స్ చాలా టూ మచ్ యూస్ చేస్తున్నారు కదా, ఇప్పుడు లైలా స్కిల్ యూస్ చేసామంటే ఒక బుల్లెట్ టచ్ చేయగానే వెహికల్ 80% స్పీడ్ అయితే తగ్గిపోతుంది. అండ్ నైరీ స్కిల్ వచ్చేసరికి మీకు HP వస్తుంది కదా, అది 3 సెకండ్స్ ఉండేది, ఇప్పుడు 2 సెకండ్సే వస్తుంది మీకు వాలేగానే. అండ్ కైరో స్కిల్ వచ్చేసరికి డిఫెన్స్ మోడ్ లో EP కన్జంప్షన్ 5 నుంచి 10 EPకి పెంచారు. ఎనిమీస్ గ్లోవల్ స్కాలర్ యూస్ చేసినప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్ గా ఏమింగ్ అవుతుంది. గైస్, మీకు ఇలాంటి టోకెన్స్ కనుక మ్యాప్ లో కనబడితే కలెక్ట్ చేయండి. 3 టోకెన్స్ కలెక్ట్ చేస్తే మీకు గ్లోవల్స్ ఎక్స్ట్రా వస్తాయి. నార్మల్ టోకెన్స్ అయితే మీకు 200 FF కాయిన్స్ వస్తాయి, కానీ ఈ స్పెషల్ టోకెన్స్ వల్ల మీకు 400 కాయిన్స్ అయితే ఎక్స్ట్రా వస్తాయి. గైస్, ఫ్రీ ఫైర్ లో న్యూ వెపన్ అయితే వస్తుంది, ఇది M590. ఇదైతే ఒక షార్ట్ గన్, 1 బుల్లెట్ రీలోడ్ గన్. ఈ గన్ అయితే ఒక బుల్లెట్ ఫైర్ చేయగానే ఫస్ట్ బుల్లెట్ తగిలి తర్వాత బుల్లెట్ మళ్ళీ బ్లాస్ట్ అవుతుంది. స్కోప్ యూస్ చేసినప్పుడు అది ఏ స్కోపో చూపిస్తుంది. గైస్, ఇదే లైట్ వెయిట్ 4 గ్రిప్. ఇది పెట్టుకున్నారంటే గన్ రికాల్ అయితే చాలా డౌన్ చేస్తుంది. ఇదే పర్ఫార్మెన్స్ స్టోక్. ఇది కనుక పెట్టుకుంటే రేట్ ఆఫ్ ఫైర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది, కొంచెం రికాయిల్ కూడా తగ్గుతుంది. ఫాస్ట్ మ్యాగ్ ఇది ఎక్విప్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది రీలోడ్ స్పీడ్. క్రాఫ్ట్ ల్యాండ్లో 1v1 ఓన్లీ హెడ్ షాట్ మోడ్ అయితే ఉంటుంది కదా, అది ఇప్పుడు కస్టమ్లో కూడా పెట్టుకోవచ్చు. కస్టమ్లో మైక్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే టీమ్మేట్ స్కిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. M4A1 నార్మల్ పెనిట్రేషన్ షీల్డ్ పాయింట్స్ చాలా బెస్ట్ పని చేస్తుంది. M14 హెడ్ షాట్ డ్యామేజ్ ఇంక్రీజ్ చేశాడు, P90 యాక్యురసీ డ్యామేజ్ 2 ఇంక్రీజ్ చేశాడు, M1014 రేంజ్ మైనస్ అండ్ ట్రోగన్ కూడా రేంజ్ మైనస్. ఇలా మ్యాప్లో మీకు చాలా గిఫ్ట్ బాక్సెస్ అయితే ఉంటాయి, చాలా లూట్ వస్తుంది, చాలాసేపు వెయిట్ చేయాలి కూడా ఎక్కువ లూట్ కావాలంటే. మ్యాప్లో ఇలాంటి స్టాచ్యూస్ చాలా ప్లేసెస్లో ఉంటాయి, వీటిని ఓపెన్ చేస్తే ఎనిమీస్ పొజిషన్ అయితే ఎక్స్పోజ్ అవుతుంది.